Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss May 23rd, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇండియా సైప్రస్ కంట్రీ మధ్య రిలేషన్స్. ఇండియా సైప్రస్ రిలేషన్స్. మరి సైప్రస్ కంట్రీ యొక్క దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ భారతదేశానికి పర్యటనకు విచ్చేశారు. 3 రోజుల పాటు ఇండియాలో పర్యటించారు. మే 20 నుంచి మే 23 వరకు. సైప్రస్ కంట్రీ ప్రెసిడెంట్ నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఇండియా విజిట్కి వచ్చారు. మరి 3 డేస్ పాటు విజిట్ చేశారు. ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్, ఈ సైప్రస్ కంట్రీ ఎక్కడ ఉంది, దీని క్యాపిటల్ ఏంటి, మరి ఇరు దేశాల మధ్య కుదిరిన కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ లేదంటే ముఖ్యమైన ఒప్పందాలు అటువంటివి తెలుసుకోవాలి. ఫస్ట్ సైప్రస్ విషయానికి వస్తే ఇది యూరోపియన్ యూనియన్ మెంబర్ కంట్రీ. యూరోపియన్ యూనియన్లో సభ్య దేశము. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉంటాయని చెప్పేసి. యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ బ్రస్సెల్స్, బెల్జియం కంట్రీలోని బ్రస్సెల్స్ సిటీ అని చెప్పేసి, రైట్. మరి ఇక్కడ సైప్రస్ క్యాపిటల్ వచ్చేసి నికోసియా. క్యాపిటల్ నికోసియా. మీరు ఇక్కడ చూస్తే సైప్రస్ అనేది ఒక ఐలాండ్ కంట్రీ మాదిరి ఉంది. మెడిటరేనియన్ సీలో ఉంది, మధ్యధరా సముద్రంలో ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ సిరియా, లెబనాన్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదండి, మెడిటరేనియన్ సీ బార్డర్ కంట్రీస్ అవన్నీ. సో ఇక్కడ మీరు చూస్తే సైప్రస్ క్యాపిటల్ నికోసియా. ఇది యూరోపియన్ యూనియన్లో మెంబర్ కంట్రీ, యూరప్ కంట్రీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని మీట్ అయ్యారు. అలానే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారితో కూడా మీట్ అయ్యారు. మరి ఇరు దేశాల మధ్య కుదిరిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు. ఫస్ట్, బోత్ నేషన్స్, ఇరు దేశాలు కూడా తమ మధ్య ఉన్న సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. బోత్ కంట్రీస్ డిసైడెడ్ టు ఎలివేట్ దేర్ రిలేషన్స్ టు ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లెవెల్. తమ మధ్య ఉన్న రిలేషన్షిప్ను స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లెవెల్కి అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఈ టర్మ్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేస్తే అండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయి, లేదంటే హరిత వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయి, స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయి అంటాడు. నథింగ్ బట్ దీని మీనింగ్ ఏంటంటే మన మధ్య ఉన్న సంబంధాలను మనం డీప్గా అభివృద్ధి చేసుకుందాము, ఏ విషయంలోనైనా కూడా పరస్పరం చర్చించుకుందామని, అంతే. ఇవి జనరల్గా ఇటువంటివి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇప్పుడు ఏదైనా యూపీఎస్సీ రాసే వాళ్ళు పిఎస్ఐఆర్ ఆప్షనల్ సబ్జెక్టులలో మెయిన్స్ డిస్క్రిప్టివ్లో రాసుకోవచ్చు ఇటువంటివి. కానీ ఒకవేళ మనకి అడిగితే, ఇటీవల ఇండియాకి సైప్రస్ ప్రెసిడెంట్ వచ్చారు కదా, మరి ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను ఎలా డిక్లేర్ చేసుకున్నారు, ప్రకటించుకున్నారు అంటే వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయి, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే ఎలాగూ ఇండియాకి యూరోపియన్ యూనియన్కి మధ్య ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉంది కాబట్టి దాంట్లో భాగంగా సైప్రస్ కంట్రీ నుంచి పెట్టుబడుల్ని మనము రెట్టింపు చేసుకుందామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక మెయిన్గా వచ్చేసి ఇంపార్టెంట్ ఒక ముఖ్యమైన నిర్ణయం వచ్చేసి షిప్పింగ్ రంగము మరియు టెర్రరిజం పైన పోరాడడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. షిప్పింగ్ రంగం అంటే నౌకా రంగం ఏదైతే ఉందో ఆ షిప్పింగ్ రంగము మరియు టెర్రరిజం పైన ఫైట్ చేయడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్లు సెటప్ చేయాలని చెప్పేసి డెసిషన్స్ తీసుకున్నారు. సో గుర్తుపెట్టుకోండి, సైప్రస్ కంట్రీ ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకోండి, ఆ క్యాపిటల్ వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయి. ఇక నెక్స్ట్ వన్, ఎబోలా సంక్షోభం వల్ల 4వ భారత్ ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశం వాయిదా. ఎబోలా డిసీజ్ వల్ల 4వ భారత్ ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశం వాయిదా వేసినట్టు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఆఫ్రికన్ యూనియన్ ప్రకటించడం జరిగింది. మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇటీవల, ఇండియా ఆఫ్రికా 4th సమ్మిట్ న్యూఢిల్లీలో జరగబోతా ఉంది ఈ మంత్ ఎండ్లో అని చెప్పేసి. సో న్యూఢిల్లీలో మే 28 నుంచి మే 31 వరకు జరగాల్సిన ఇండియా ఆఫ్రికా 4th సమ్మిట్ పోస్ట్ పోన్ అయింది. ఎందుకంటే దీనికి మెయిన్ రీజను ఆఫ్రికాలో ఇప్పుడు ఎబోలా డిసీజ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంది. ఎబోలా వ్యాధి మనం డిస్కస్ చేసుకున్నాం ఇటీవల. ఎబోలా వ్యాధి ఆఫ్రికాలోని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు ఉగాండా దేశాలలో స్ప్రెడ్ అవుతూ ఉంది అని చెప్పేసి. మరి ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది, మరి ఎవరు నిర్ణయం తీసుకున్నారంటే విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆఫ్రికన్ యూనియన్.
మరి ఇక్కడ మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది యాక్చువల్లీ ఎప్పుడు జరగాల్సింది May 28 నుంచి May 31, 2026. మరి అక్కడ ఎబోలా రావడం వల్ల ప్రాబ్లమే కదా, వాళ్ళు అక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ హెల్త్ సెక్టార్ పైన. మరి ఎవరు నిర్ణయం తీసుకున్నారంటే ఆఫ్రికన్ యూనియన్ మరియు ఇండియా. మరి మెయిన్గా మీరు ఫోకస్ చేస్తే ఆఫ్రికన్ యూనియన్ విషయానికి వస్తే మనకి ఇటువంటి గ్రూప్స్ ఎప్పుడైనా కూడా పేపర్ చదివేటప్పుడు కీవర్డ్స్ తీసుకోవాలండి. కీవర్డ్స్ ఆఫ్రికన్ యూనియన్ అన్నాడు. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఆఫ్రికన్ యూనియన్ గురించి. ఆఫ్రికన్ యూనియన్ అనేది 2002లో ఏర్పాటైంది, 2002లో సెటప్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ ఇథియోపియాలోని అడ్డిస్ అబబా, ఇథియోపియా రాజధాని అయిన అడ్డిస్ అబబా. దీంట్లో మెంబర్ కంట్రీస్ వచ్చేసి 55 ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటాయి, 55 ఆఫ్రికా దేశాలు ఉంటాయి. మరి ఆఫ్రికన్ యూనియన్ ఏర్పాటు అవ్వడానికంటే ముందు వేరొక సంస్థ ఉన్నింది, ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ అని చెప్పేసి ఒక సంస్థ ఉన్నింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ స్థానంలో దీన్ని రీప్లేస్ చేసింది ఆఫ్రికన్ యూనియన్. ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనియన్ స్థానంలో AU వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోండి, రైట్. సో మరి 4th ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ అనేది ప్రస్తుతానికైతే పోస్ట్ పోన్ అయింది. మరి ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎప్పుడు నిర్వహిస్తారని చెప్పేసి ఇంకా డేట్లు అయితే ఇవ్వలేదండి. సో అది ఫోకస్ చేసుకోండి. ఇక ఆల్రెడీ మనం ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ గురించి కూడా ప్రీవియస్ క్లాస్లో చెప్పాము. ఇవన్నీ కూడా నేను ఆస్పిరెంట్స్కి మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఒక్కటే అండి, ఎవరైతే మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కన్సిస్టెంట్గా డైలీ చూస్తున్నారో ప్రతిరోజు చూడండి. ఒకవేళ ఇవాళ చూడకపోయినా రేపైనా చూడండి. మీరు కనుక 2 రోజులు చూసి 4 రోజులు చూడలేదు అంటే మాత్రము మనం చాలా టాపిక్స్ క్లియర్గా డీటెయిల్గా చెప్పింటాము. ఇక్కడ సందర్భానుసారము సందర్భం వచ్చినప్పుడు చెప్తాము, కానీ డీటెయిల్డ్గా మీకు ఇంకా డెప్త్గా కావాలంటే ఆల్రెడీ మనం నీట్గా కంటిన్యూటీలో బాగా చెప్పింటాము. ఒకవేళ మీరు కంటిన్యూటీగా చూడకపోతే మీరే నష్టపోతారు. సో అదొక్కటి మీరు కొద్దిగా అలర్ట్గా ఉండండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఇదొక లైక్ లింక్ అనమాట, చైన్ మాదిరి. ఇక అలానే జూన్ ఫస్ట్న జరగాల్సిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ మొట్టమొదటి సమావేశం కూడా June 1 నుంచి June 2 వరకు జరగాల్సిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ సమ్మిట్, మొదటి అంతర్జాతీయ సదస్సు కూడా పోస్ట్ పోన్ అయిందండి. మరి అది కూడా ఎందుకు పోస్ట్ పోన్ అయిందంటే కొన్ని ఆఫ్రికా దేశాల్లో ఈ యొక్క పెద్ద పిల్లులు ఉంటాయి కదా, బిగ్ క్యాట్స్, సో అవి అటెండ్ అవ్వాలి కదా. ప్రస్తుతానికి అక్కడ ఎబోలా ఉంది కాబట్టి ఆ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కూడా ప్రస్తుతానికి అయితే పోస్ట్ పోన్ అయింది. మరి అది ఎప్పుడని ఇంకా డేట్స్ అనేది చెప్పలేదు ఎప్పుడనేసి. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డిజిటల్ పోర్టల్స్ అండి, ముఖ్యమైన డిజిటల్ పోర్టల్స్. జీవన్ యాప్ మరియు శతాయు డాష్ బోర్డును లాంచ్ చేసిన సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ. జీవన్ యాప్ మరియు శటాయు డాష్ బోర్డుని లాంచ్ చేసిన మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మరి ఈ యొక్క సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరున్నారు, వీరేంద్ర కుమార్ గారు ఈ యాప్స్ని న్యూఢిల్లీలో లాంచ్ చేశారు వర్చువల్ మోడ్లో భాగంగా. వర్చువల్ మోడ్లో అంటే రిమోట్ సహాయంతో. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది, ఎప్పుడైనా కానీ ఒక ICT పోర్టల్, ఒక ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అప్లికేషన్ కావచ్చు, పోర్టల్ వార్తల్లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ దాని యొక్క ముఖ్య ఉద్దేశము, దాన్ని లాంచ్ చేసిన మినిస్ట్రీ గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ లాంచ్ చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఆబ్జెక్టివ్ వచ్చేసి సీనియర్ సిటిజన్స్కి అవసరమైన సపోర్ట్ అందించడం కోసము. వృద్ధులు ఎవరైతే ఉంటారో, వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకి అవసరమైన ఎమోషనల్ సపోర్టు, మానసిక సహాయం కావచ్చు, ఫిజికల్ సపోర్టు అలాంటి సపోర్ట్ని అందించడానికి ఈ పోర్టల్స్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ యాప్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఈ యాప్స్లో భాగంగా ఏం చేయబోతున్నారో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలి. మనకి జనరల్గా కేర్ ఎకానమీ అని ఉంటుందండి. ఎకానమీలో కేర్ ఎకానమీ అంటే పీపుల్కి అవసరమైన సర్వీసెస్ అందించే ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు పీపుల్కి కొన్ని రకాల ప్రజలకి, ముఖ్యంగా వృద్ధులకి, అటువంటి వాళ్ళకి కొన్ని రకాల సేవలు అవసరం అవుతాయి. వాళ్ళకి ఏదైనా వస్తువులు కొనుక్కోవాలి అంటే వాళ్ళు వెళ్ళలేరు, సో హైర్ చేసుకుంటారు కొంతమంది వ్యక్తుల్ని, డబ్బులు ఇస్తే వాళ్ళు తీసుకొని ఇచ్చిస్తారు. లేదంటే స్వచ్ఛందంగా సేవలు అందించే వాళ్ళు ఉంటారు, వాలంటీర్స్. సో పీపుల్కి అవసరమైన సర్వీసెస్, పెయిడ్ సర్వీసెస్, నాన్ పెయిడ్ సర్వీసెస్ అందించే ఎకానమీని కేర్ ఎకానమీ అంటారు. అలానే సిల్వర్ ఎకానమీ అంటారు. సిల్వర్ ఎకానమీ అంటే కూడా ఏంటి, సేమ్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సిల్వర్ ఎకానమీ అంటే
ఇండియాలో ఏజ్డ్ పీపుల్, వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవసరమైన సర్వీసెస్ను, వాళ్ళకి అవసరమైన అన్ని రకాల సర్వీసెస్ను, అన్ని రకాల వస్తువుల్ని, అన్ని రకాల సేవలను అందించే ఆర్థిక వ్యవస్థనే సిల్వర్ ఎకానమీ అంటారు. సిల్వర్ ఎకానమీ ఈజ్ అన్ ఎకానమీ వేర్ ద ఎకానమీ ప్రొవైడ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ టు ద సీనియర్ సిటిజన్స్. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇప్పుడు ఫస్ట్ జీవన్ యాప్ యొక్క అబ్రివేషన్ తెలుసుకుందాం. మనకి పూర్తి పేరు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. జీవన్ అంటే జాయింట్ ఎల్డర్లీ ఎంపవర్మెంట్ అండ్ వర్చువల్ అసిస్టెన్స్ నెట్వర్క్. జాయింట్ ఎల్డర్లీ ఎంపవర్మెంట్ అండ్ వర్చువల్ అసిస్టెన్స్ నెట్వర్క్. మరి ఈ యొక్క జీవన్ పోర్టల్ ముఖ్య ఉద్దేశము వృద్ధులకు అవసరమైన భద్రత, వృద్ధులకు అవసరమైన ఆరోగ్య సేవలు, వృద్ధులకు అవసరమైన సంక్షేమ సేవలు అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సీనియర్ సిటిజన్స్కి సేఫ్టీని, హెల్త్ కేర్ యాక్సెస్ని, వెల్ఫేర్ సపోర్ట్ని అందించే ఒక పోర్టల్. ఇక మరి శతాయు అనే ఒక డిజిటల్ డాష్ బోర్డు అబ్రివేషన్ తెలుసుకుందాం. సీనియర్ హోలిస్టిక్ కేర్ అసిస్టెన్స్ అండ్ ట్రైనింగ్ ఫర్ యువర్ యుటిలిటీ. సీనియర్ హోలిస్టిక్ కేర్ అసిస్టెన్స్ అండ్ ట్రైనింగ్ ఫర్ యుటిలిటీ అంటే సీనియర్ సిటిజన్స్కి సేవలు అందించాలి అంటే వాలంటీర్లు లేదంటే కొన్ని రకాల కేర్ గివర్స్ అవసరము, వ్యక్తులు అవసరము. మరి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. మీరు పీపుల్కి ఎటువంటి సేవలు అందించాలి, ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ అందించాలి అని చెప్పేసి ఆ యువతకు ట్రైనింగ్ ఇస్తారు. దానికోసమే ఒక డాష్ బోర్డు, శతాయు డాష్ బోర్డు. ఇట్ సపోర్ట్స్ కేర్ గివింగ్ సర్వీసెస్ ఫర్ సీనియర్ సిటిజన్స్. సో మంత్రిత్వ శాఖ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ అంటేనే గుర్తు రావాల్సినది. 2020 ఆగస్ట్ 15న భారత్ను డ్రగ్ ఫ్రీ ఇండియాగా మార్చాలి అని చెప్పేసి నషా ముక్త్ భారత్ అభియాన్ క్యాంపెయిన్ని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ కూడా ఇదే. మరి ఇండియాలో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేసిన రాష్ట్రం అంటే కేరళ. కేరళ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు సెటప్ ఏ డెడికేటెడ్ కమిషన్ ఫర్ సీనియర్ సిటిజన్స్. ఏ విధంగా అయితే మహిళలకి స్టేట్ ఉమెన్ కమిషన్స్ అలా ఉన్నాయో సీనియర్ సిటిజన్స్ కోసం కమిషన్ ఏర్పాటు చేసిన ఫస్ట్ స్టేట్ కేరళ. నెక్స్ట్ వన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండి. కాళేశ్వరంలో ప్రారంభమైన అంతర్వాహిని సరస్వతి అంత్య పుష్కరాలు. కాళేశ్వరంలో ప్రారంభమైన అంతర్వాహిని సరస్వతి అంత్య పుష్కరాలు. తెలంగాణలోని కాళేశ్వరంలో అంతర్వాహిని సరస్వతి అంత్య పుష్కరాలు బిగిన్ అయ్యాయి. సో మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తెలుసుకోవాల్సింది పుష్కరాలకు సంబంధించి. మరి ఇక్కడ కాళేశ్వరం వచ్చేసి ఎక్కడ ఉంది అండి? కాళేశ్వరం జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్. కాళేశ్వరం అంటేనే గుర్తు రావాల్సిందేది త్రివేణి సంగమం. ఇక్కడ ఫేమస్ లార్డ్ శివ టెంపుల్ ఉంటుంది, పరమేశ్వరుని దేవాలయము. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర టెంపుల్. మరి ఇక్కడ త్రివేణి సంగమము ప్రసిద్ధి. త్రివేణి సంగమం అంటే 3 నదుల కలయిక, కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ 3 రివర్స్ అంటారు. త్రివేణి సంగమం అంటే కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ 3 రివర్స్. మరి ఆ 3 రివర్లు వచ్చేసి ఒకటి గోదావరి, మరొకటి ప్రాణహిత అనేది గోదావరికి ఉపనది. ప్రాణహిత ఇస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. మరి మరొకటి అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి. అంటే అంతర్వాహిని అంటే ఒక లైక్ కనిపించదు, బట్ అది ప్రవహిస్తూ ఉంటుంది అంతర్వాహిని. సో ఈ 3 నదుల సంగమమే త్రివేణి సంగమము. ఎక్కడ ఉంది అంటే కాళేశ్వరము. మరి జనరల్గా ఈ పుష్కరాలు 12 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయండి. మహాపుష్కరాలు వన్స్ ఇన్ 12 ఇయర్స్, 12 ఏళ్ళకి ఒకసారి. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సరస్వతి పుష్కరాలు ఎప్పుడు జరిగాయంటే లాస్ట్ ఇయర్ మనం డిస్కస్ చేసుకున్నాం. 2025 మేలో సరస్వతి ఆది పుష్కరాలు జరిగాయి. అప్పుడెప్పుడో 2013లో అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013లో జరిగాయి. తర్వాత 2025 మేలో తెలంగాణలో సరస్వతి ఆది పుష్కరాలు. మళ్ళీ ఇప్పుడు 2026 మేలో సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరుగుతాయి. 12 రోజుల పాటు మే 21 నుంచి జూన్ ఫస్ట్ వరకు. సో ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది త్రివేణి సంగమము. అలానే కాళేశ్వరంలో ఒక మ్యూజియంని కూడా ఏర్పాటు చేశారు ఈ యొక్క పుష్కరాలకు సంబంధించి.
సో మెయిన్గా గుర్తుపెట్టుకోండి 12 రోజుల పాటు సరస్వతి అంత్య పుష్కరాలు. నెక్స్ట్ వన్ తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. హైదరాబాద్లో టెస్లా షోరూమ్. హైదరాబాద్లో సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన టెస్లా కంపెనీ, ఫేమస్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా కంపెనీ, అమెరికాకు చెందిన టెస్లా కంపెనీ హైదరాబాద్లో సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ని ఏర్పాటు చేయడం కోసం టెస్లా ముందుకొచ్చింది. దీనికి సంబంధించి తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధరబాబుతో టెస్లా సంస్థ ప్రతినిధులు కూడా మీట్ అయ్యారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో తెలుసుకోవాల్సింది మనకు సింపుల్గా ఇన్వెస్ట్మెంట్స్ అండి, పెట్టుబడులు. టెస్లా కంపెనీ అంటేనే గుర్తు రావాల్సింది ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ, ఎలాన్ మస్క్కు చెందిన కంపెనీ, అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్, రైట్. మరి టెస్లా కంపెనీ భారతదేశంలో ఇటువంటి సెంటర్లు ఏమైనా ఏర్పాటు చేసిందంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదా లాస్ట్ ఇయర్. టెస్లా భారతదేశంలో తన మొదటి సెంటర్ను ముంబైలో ఏర్పాటు చేసింది. టెస్లా ఇండియాలో తన మొదటి సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేసింది? ముంబైలో. అయితే ఇక్కడ మనకు క్లారిటీగా తెలుసుకోవాల్సింది, టెస్లా కంపెనీ ఇప్పటికే ఇండియాలో 4 సెంటర్లను ఏర్పాటు చేసింది. టెస్లా కంపెనీ ఆల్రెడీ ఇండియాలో 4 సేల్స్ షోరూమ్స్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఫిఫ్త్ సేల్స్ షోరూమ్గా హైదరాబాద్ను సెలెక్ట్ చేసుకునింది. సో ఇక్కడ ఆస్పిరెంట్స్కి నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నానండి. ఇక్కడ మీరు చూస్తే 1 by 1 క్లియర్గా మనం డిస్కస్ చేసుకున్నాం. 2025 జూలై 17, 2025 జూలైలో హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ ఇచ్చాడు. భారతదేశంలో తన మొదటి సెంటర్ను టెస్లా ముంబైలో ఏర్పాటు చేసింది అన్నాడు. టెస్లా ఓపెన్స్ ఇట్స్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఇన్ ముంబై. ఎక్కడ? ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్. ఈ ముంబై సెంటర్లో మోడల్ వై ఎలక్ట్రిక్ కార్స్ను కూడా లాంచ్ చేశారు. మోడల్ వై ఎలక్ట్రిక్ కార్స్ ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఇండియాస్ ఫస్ట్ టెస్లా షోరూమ్. టెస్లా యొక్క మొట్టమొదటి షోరూమ్ ఎక్కడ అంటే ముంబై. కానీ టెస్లా యొక్క పూర్తి స్థాయి ఇంటిగ్రేటెడ్ షోరూమ్ అంటే మాత్రము గురుగ్రామ్, హర్యానా. ఇక్కడ 1 by 1 డీటెయిల్గా చెప్తానండి. టెస్లా మొదటి సెంటర్ని ముంబైలో ఏర్పాటు చేసింది. ముంబై తర్వాత 2025 ఆగస్టులో న్యూఢిల్లీలో ఏర్పాటు చేసింది. 2 సెంటర్లు అయిపోయాయి ఇప్పటికీ. ఇక నవంబర్లో 2025 నవంబర్ 27న టెస్లా తన మొదటి పూర్తి స్థాయి ఇంటిగ్రేటెడ్ సెంటర్ను ఇండియాలో ఎక్కడ ఏర్పాటు చేసిందంటే గురుగ్రామ్, హర్యానా. సో అట్లా క్లారిటీ కావాలి మీకు. టెస్లా యొక్క ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ సెంటర్ అంటే మాత్రం గురుగ్రామ్, మొదటి సెంటర్ అంటే మాత్రము ముంబై. అంటే ఇంటిగ్రేటెడ్ సెంటర్ అంటే ఇది ఒక పూర్తి స్థాయి కేంద్రము. ఇందులో సర్వీస్ సెంటర్ ఉంటుంది, డిస్ప్లే సెంటరు, సేల్స్ సెంటరు అన్నీ కూడా ఉంటాయి, సర్వీస్ సెంటర్ కూడా ఉంటుంది. ఆ తర్వాత గురుగ్రామ్, హర్యానాలో అయిపోయిన తర్వాత టెస్లా తన 4వ షోరూమ్ని బెంగళూరులో ఏర్పాటు చేసింది, కర్ణాటక. ఎప్పుడు ఇది? 2026 మేలో, అంటే జస్ట్ మనకి ఫ్యూ డేస్ బ్యాక్. 4 అయిపోయాయా? ఇప్పుడు 5వది హైదరాబాద్లో. ఇది రాసుకోండి, అడిగినా అడుగుతాడు ఇట్లా పాయింట్లు, స్టేట్మెంట్స్ ఇచ్చేసి. సో ఓవరాల్గా అయితే 4 సెంటర్స్. మొదటి సెంటర్ అయితే ముంబై, పూర్తి స్థాయి ఇంటిగ్రేటెడ్ సెంటర్ అంటే గురుగ్రామ్, హర్యానా. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. 2025-26 సంవత్సరానికి గాను రికార్డు స్థాయిలో 2.87 లక్షల కోట్ల డివిడెండ్ను కేంద్రానికి బదిలీ చేసిన ఆర్బీఐ. 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి గాను రికార్డు స్థాయిలో అత్యధిక స్థాయిలో 2.87 లక్షల కోట్ల డివిడెండ్ను కేంద్రానికి బదిలీ చేసిన ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి గాను ఎన్నడూ లేనంతగా 2.87 lakh crore డివిడెండ్ని సెంటర్కి ట్రాన్స్ఫర్ చేసింది. మరి ఇక్కడ డివిడెండ్ అంటే ఆర్బీఐకి వచ్చే లాభాలు. డివిడెండ్స్ అంటే లాభాలు. ఆర్బీఐకి రకరకాలుగా లాభాలు వస్తూ ఉంటాయి, ఆదాయము. అంటే లోన్స్ ఇస్తూ ఉంటాయి బ్యాంక్స్కి, ఆ లోన్స్ రూపంలో కావచ్చు, ఆ లోన్స్ని కలెక్ట్ చేసుకున్నప్పుడు కావచ్చు, లేదంటే లోన్స్ ఇచ్చినప్పుడు ఆ లోన్స్ పైన వచ్చే ఇంటరెస్ట్లు, వడ్డీలు, ఇవన్నీ కూడా ఆర్బీఐ యొక్క డివిడెండ్లో భాగము, ఆర్బీఐ యొక్క లాభాల్లో భాగము. మరి ఆర్బీఐ ఏం చేస్తుంది? సెంటర్కి తన దగ్గర ఉన్న సర్ప్లస్ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉంటాయో, అధిక లాభాలు ఉంటాయి కదా, ఆ లాభాలని సెంట్రల్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. తద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి అవసరమైనప్పుడు వెళ్ళిపోతాయి ఆ మనీ. ముఖ్యంగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, పశ్చిమాసియా సంక్షోభము, ఆయిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి,
వెస్ట్ ఏషియా క్రైసిస్, ఆయిల్ ప్రైజెస్ రైజ్ అవుతా ఉన్నాయి. ఈ కాంటెక్స్లో గవర్నమెంట్కి ఆర్బీఐ ట్రాన్స్ఫర్ చేసే ఈ ఫండ్స్, ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో చాలా హెల్ప్ అవుతాయి. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో ఎంత ట్రాన్స్ఫర్ చేసింది ఆర్బీఐ అంటే 2024-25 ఫినాన్షియల్ ఇయర్లో 2,68,590 కోట్లు, అంటే అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 2.69 lakh crore. 2025-26లో వచ్చిన లాభాలు ఇప్పుడు ఎంత ట్రాన్స్ఫర్ చేశారు అంటే 2,86,588 కోట్లు, అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 2.87 lakh crore. ఇది హయ్యెస్ట్ ఎవర్ అండి. ఇప్పటి వరకు సెంటర్కి ఆర్బీఐ ట్రాన్స్ఫర్ చేసిన హయ్యెస్ట్ ట్రాన్స్ఫర్, అది రాసుకోండి. మరి ఇక్కడ మనకి ఏ యాక్ట్ కింద ఈ యొక్క డివిడెండ్స్ని సెంటర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే ఆర్బీఐ యాక్ట్ 1934 కింద సెక్షన్ 47, ఆర్బీఐ యాక్ట్ 1934 సెక్షన్ 47 కింద డివిడెండ్స్ని సెంటర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. మరి ఇక్కడ మీరు చూస్తే సెక్షన్ 47 ఆర్బీఐ యాక్ట్ 1934 అలొకేషన్ ఆఫ్ సర్ప్లస్ ప్రాఫిట్స్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఇక మీరు చూస్తే ముఖ్యంగా లాస్ట్ 4 ఫినాన్షియల్ ఇయర్స్ నుంచి గత 4 ఆర్థిక సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్బీఐ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్న నిధులు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. 2022-23లో 87,416 crore ట్రాన్స్ఫర్ చేస్తే 23-24లో 2,11,000 crore, 24-25లో 2,68,590 crore, 25-26లో 2,86,588.46 crore. సో ట్రెండ్స్ అడుగుతాడండి ఎగ్జామ్లో. ఎలా ఉంటాయంటే ఇవన్నీ కూడా నాలాంటోడు అయితే క్వశ్చన్ పేపర్ సెట్ చేసినప్పుడు నేను ఏమిస్తానంటే ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్కు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్న డివిడెండ్లకు సంబంధించి కింది వాటిలో ఏవి నిజం అని చెప్పేసి నేను 2 స్టేట్మెంట్లు ఇస్తాను. 2025-26లో 2.87 lakh crore ట్రాన్స్ఫర్ చేసిందని ఒక స్టేట్మెంట్ ఇస్తాను. రెండవ స్టేట్మెంటు 24-25తో పోల్చుకుంటే 25-26లో తక్కువ ట్రాన్స్ఫర్ చేసింది అంటాను నేను. ఎకానమీలో ఇట్లాంటివి అడుగుతాడండి, కరెంట్ అఫైర్స్. ఇది స్టాటిక్ సబ్జెక్ట్ కూడా మీరు ఎకానమీలో కంపల్సరీ చదువుతారు. బ్యాంకింగ్ చదివినప్పుడు ఇవే చదువుతారు అన్నీ, ఆర్బీఐ గురించి, రకరకాల బ్యాంకింగ్ వ్యవస్థల గురించి. మరి ఆర్బీఐ ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా సెంట్రల్ గవర్నమెంట్కి డబ్బులు. ఇవి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఏ ఫ్రేమ్వర్క్లో భాగంగా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు? ఆర్బీఐ యొక్క సెంట్రల్ బోర్డు ఉంటుంది కదా, ఆ సెంట్రల్ బోర్డు ఆమోదం తెలుపుతుంది. ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అనే ఒకటి ఉంటుందండి. అంటే ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్లో భాగంగా ఆర్బీఐకి వచ్చిన డివిడెండ్స్ ఎంత ఉన్నాయో ఆ డివిడెండ్స్ని ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి అవి నిర్ణయాలు తీసుకుంటారు. ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది, ఒక ప్రణాళిక, ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఆర్బీఐ ఈ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ని 2019లో తీసుకొని వచ్చింది. 2019లో ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ని ఆర్బీఐ అడాప్ట్ చేసుకునింది. ఏ కమిటీ రికమెండేషన్స్? బిమల్ జలాన్ కమిటీ చెప్తే ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ని ఆర్బీఐ తీసుకొని వచ్చింది. అంటే దీని ముఖ్య ఉద్దేశము ఆర్బీఐ ప్రాఫిట్స్ ఎంత షేర్ చేయాలి, లైక్ అటువంటివన్నీ కూడా కొద్దిగా డిటర్మైన్ చేస్తుంది, నిర్ణయిస్తుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు ఎకానమీలో చదువుతారండి. ఇవన్నీ కూడా బిమల్ జలాన్ కమిటీ, ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఆర్బీఐ, నాచికేత్ మోర్ కమిటీ, పేమెంట్ బ్యాంక్స్, అట్లా కమిటీలు. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. భారతదేశపు మొట్టమొదటి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ వెదర్ డెరివేటివ్ కాంట్రాక్ట్. భారతదేశం మొట్టమొదటి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ వెదర్ డెరివేటివ్ కాంట్రాక్ట్ రెయిన్ ముంబై. ఇండియాస్ ఫస్ట్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ వెదర్ డెరివేటివ్స్ కాంట్రాక్ట్ రెయిన్ ముంబైని లాంచ్ చేయనున్న నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ సంస్థ భారతదేశం మొట్టమొదటి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ వెదర్ డెరివేటివ్ రెయిన్ ముంబైని లాంచ్ చేయబోతా ఉంది. ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారంటే మే 29న. ఫస్ట్ ఇక్కడ మనకి డెరివేటివ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలా. కమోడిటీస్, డెరివేటివ్స్ సింపుల్గా చెప్తానండి. జనరల్గా మీరు ఎకానమీలో ముఖ్యంగా గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో
బాండ్ మార్కెట్, స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ చదివి తీరాల్సిందే. డెరివేటివ్స్ ఇటువంటివి. డెరివేటివ్ అనేది ఒక ఫైనాన్షియల్ కాంట్రాక్ట్. జనరల్గా టూ పార్టీస్ మధ్య జరిగే ఒక ఆర్థిక ఒప్పందము, ఆర్థిక కాంట్రాక్టు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు జనరల్గా సింపుల్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను హైదరాబాద్లో ఒక కాఫీ షాప్ నడుపుతున్నాను అనుకుందాం. ఆ కాఫీ షాప్ నడపడానికి నాకు డైలీ కూడా మిల్క్ అవసరము, ప్రతిరోజు కూడా పాలు అవసరము. లీటర్ పాలు నేను 50 రూపాయలు కొంటున్నాను. రేపు నెల పాలు రేటు పెరిగిపోతుందేమని చెప్పేసి భయపడి నేను ముందుగానే డైరీ ఫార్మర్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాను. ప్రస్తుతానికి నేను 50 రూపీస్ లీటర్ కొంటా ఉన్నాను పాలు. రేపు నెల ఏమన్నా 70 రూపాయలకి 20 రూపాయలకి పోయే ఛాన్స్ ఉంది, వ్యాపారం కొద్దిగా దెబ్బతింటుంది అని చెప్పేసి ఆ భయంతో నేనేం చేస్తాను, డైరీ ఫార్మర్తో అగ్రిమెంట్ కుదుర్చుకుంటాను, ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్ టైపు. ఈ అగ్రిమెంట్లో భాగంగా నాకు నెక్స్ట్ మంత్ కూడా మిల్క్ కావాలి, 50 రూపీస్ లీటర్ చొప్పున కావాలి అని చెప్పేసి డైరీ ఫార్మర్తో అగ్రిమెంట్ కుదుర్చుకుంటాను. అంటే వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క రెండు పార్టీలు ఏవైతే ఉంటాయో రెండు పార్టీలకి కూడా నష్టం వాటిల్లుకోకుండా ముందుగానే రిస్క్ని అంచనా వేసి కుదుర్చుకునే ఒప్పందాలు. మరి ఈ ఒప్పందంలో భాగంగా డైరీ ఫార్మర్తో 50 రూపాయలకి లీటర్ చొప్పున అగ్రిమెంట్ కుదుర్చుకున్నాను. ఒకవేళ రేపు నెలలో లీటర్ పాలు 70 రూపాయలకు పోయినాయి అనుకుందాము. అప్పుడు నేను బిజినెస్ మ్యాన్, నేను లాభపడతాను, ముందుగానే 50 రూపాయలకే ఒప్పందం కుదుర్చుకున్నా కాబట్టి. ఒకవేళ లీటర్ పాలు 30 రూపాయలకే వచ్చినాయి అనుకోండి, నేను నష్టపోతా, 50 రూపీస్ ఇస్తా అప్పుడు లీటర్కి. అప్పుడు డైరీ ఫార్మర్ బాగుపడతాడు. సో ఈ కాంటెక్స్ట్లో ఆ రిస్క్ని తగ్గించుకోవడం కోసం, రిస్క్ని మినిమైజ్ చేసుకోవడం కోసం ఇటువంటి ఫినాన్షియల్ కాంట్రాక్ట్స్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్, స్టాక్ ప్రైజెస్, బాండ్ ప్రైజెస్ ఎట్లుంటాయో తెలియదు, అవి వోలటైల్గా ఉంటాయి వాటి ధరలు. సో ఇది డెరివేటివ్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ జనరల్గా సాధారణ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ఎట్లా ఉంటాయి? ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లు నష్టపరిహారం ఇవ్వాలి అంటే ఒక పంట ఎంత నష్టపోయింది భౌతికంగా అంచనా వేసి ఆ పంటకి, ఆ క్రాప్కి ఎంత యాక్చువల్ డ్యామేజ్ జరిగిందో, అంటే ఆ వరదల వల్ల ఎంత నష్టపోయిందో అంచనా వేసి నష్టపరిహారం చెల్లిస్తారు. దీనివల్ల కొద్దిగా లేట్ అవుతుంది ఆ పరిహారం చెల్లించడం, లెక్కేయల్లా ఎంత నష్టపోయింది అని చెప్పేసి. కానీ ఇక్కడ వెదర్ డెరివేటివ్ అంటే వాతావరణ ఆధారిత కాంట్రాక్ట్, వాతావరణ ఆధారిత ఫైనాన్షియల్ కాంట్రాక్ట్. మరి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈ మాన్సూన్స్ ఎప్పుడు ఎట్లుంటాయో తెలియదు, వర్షపాతాలు బాగా వస్తాయి లేదంటే అసలు పడవు. మరి ఈ కాంటెక్స్ట్లో ఇటువంటి మాన్సూన్స్ ఎప్పుడు ఎట్లుంటాయో తెలియదు కాబట్టి, వర్షపాతాలు ఎట్లుంటాయో తెలియదు కాబట్టి ఆ రిస్క్ని తగ్గించుకోవడం కోసం ఇటువంటి వెదర్ డెరివేటివ్ని లాంచ్ చేయబోతా ఉంది. దాని పేరే రెయిన్ ముంబై. మరి దీనికి సెబీ ఆమోదం కూడా తెలిపింది. దీనికి సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ చైర్మన్ ఎవరున్నారండి? తుహిన్ కాంత్ పాండే. సెబీ ఆమోదం కూడా తెలిపింది, రైట్. మరి సెబీ ఆమోదం తెలిపింది. దీన్ని ఎవరి సహకారంతో తయారు చేశారంటే ఐఐటి బాంబే, రైట్. మరి ఇక మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, మరి దీనికి డేటా ఎవరిస్తారా, వెదర్ డేటాని ఎవరిస్తారు అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, IMD, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ పరిశోధన సంస్థ. మరి డేటా ఎక్కడి నుంచి ఇస్తుందంటే ముంబై వర్షపాతం ఆధారంగా. ముంబైలోని 2 ప్రాంతాల్లో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ని ఏర్పాటు చేశారు. ముంబైలోని శాంటాక్రజ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషను, కొలాబా అనే ఒక ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ నుంచి వచ్చే సమాచారం, ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ యొక్క డెరివేటివ్స్ కాంట్రాక్ట్ని అనేది పనిచేస్తుంది అనమాట. ఈ రెయిన్ ముంబై అనేది పనిచేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా అడుగుతాడండి. ఇవి కరెంట్ అఫైర్స్లో భాగంగా మీరు అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీ చదివేటప్పుడు డెరివేటివ్స్ ఇలాంటివి కొద్దిగా చూసుకోవాలంతే. అర్థం కావాలి కాబట్టి ఇది చెప్పాలా, లేకపోతే ఊరికే భారతదేశం మొట్టమొదటి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ వెదర్ డెరివేటివ్ రెయిన్ ముంబై అంటే ఏం అర్థం కాదు. సో ఇక్కడ ఐఐటి బాంబే సహకారంతో దీన్ని డెవలప్ చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరు లాంచ్ చేశారు? నేషనల్ కమ్యూనిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసిందండి. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అరుదైన జన్యుపరమైన రుగ్మతల కోసం ఉమ్మిడ్ కార్యక్రమం. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఉమ్మిడ్ ప్రోగ్రామ్ యొక్క ఫేజ్ 2ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం అరుదైన జన్యుపరమైన రుగ్మతల కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. రేర్ జెనెటిక్ డిజార్డర్స్ అండ్ డిసీజెస్, అరుదుగా వచ్చే
జన్యుపరమైన వ్యాధులను త్వరగా గుర్తించడం కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది ఫేజ్ 2 అండి. మరి ఫేజ్ 1 ఎప్పుడు లాంచ్ చేశారంటే ఫేజ్ 1ని 2019లోనే లాంచ్ చేశారు. ఫేజ్ 1ని 2019 సెప్టెంబర్ 23న సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ లాంచ్ చేసింది. ఇప్పుడు ఫేజ్ 2ని లాంచ్ చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద వర్క్ చేసే ప్రోగ్రామ్ ఇది. మరి ఇందులో భాగంగా ఏం చేస్తారు అంటే ఇందులో భాగంగా ఇండియాలోని వివిధ రాష్ట్రాలలో నిడాన్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తారు, నిడాన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. నిడాన్ అంటే నేషనల్ ఇన్హెరిటెడ్ డిసీజెస్ అడ్మినిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రాల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క జన్యుపరమైన వ్యాధుల్ని త్వరగా గుర్తించడానికి అవసరమైన డిజిటల్ మానిటరింగ్, అవసరమైన డిజిటల్ పర్యవేక్షణ కోసం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ జెనెటిక్ డయాగ్నోస్టిక్స్కి సంబంధించిన ఎక్విప్మెంటు, డిజిటల్ మానిటరింగ్, ఎప్పటికప్పుడు డిజిటల్గా వీటిని మానిటర్ చేస్తూ ఉంటారు. ఉమ్మిద్ డాష్ బోర్డ్. మరి ఇక్కడ ఉమ్మిద్ అంటే అబ్రివేషన్, యూనిక్ మెథడ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్హెరిటెడ్ డిజార్డర్స్, యూనిక్ మెథడ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇన్హెరిటెడ్ డిజార్డర్స్. మరి ఇప్పుడు ఫేజ్ 2లో భాగంగా 13 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 25 అదనపు నిడాన్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. సో ఎస్ఎన్టీ మినిస్ట్రీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఉమ్మిడ్. నెక్స్ట్ వన్, వాయు అస్త్రా 1 లోటరింగ్ మ్యూనిషన్ డ్రోన్ సిస్టమ్. వాయు అస్త్రా 1 లోటరింగ్ మ్యూనిషన్ డ్రోన్ సిస్టమ్. వాయు అస్త్రా 1 లాయిటరింగ్ మ్యూనిషన్ డ్రోన్ సిస్టమ్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది మహారాష్ట్రలోని పూణేకు చెందిన నిబే లిమిటెడ్ కంపెనీ. సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది మహారాష్ట్రలోని పూణేకు చెందిన నిబే లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీ. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇది ఏంటి అసలు. ఇది ఒక లోయిటరింగ్ మ్యూనిషన్ డ్రోన్ సిస్టమ్. అంటే ఇది ఒక ఆత్మాహుతి డ్రోన్. సూసైడల్ డ్రోన్స్ అంటారు కదా, మనం డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు డిఫెన్స్లో భాగంగా. సూసైడల్ డ్రోన్స్, వీటినే కమికజే డ్రోన్లు అని పిలుస్తారు, కమికజే డ్రోన్స్. మరి ఎక్కడ టెస్ట్ చేశారు అంటే 2 ప్రదేశాల్లో టెస్ట్ చేశారు. రాజస్థాన్లోని పోఖ్రాన్లో మరియు ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ ప్రాంతంలో వీటిని టెస్ట్ చేశారు. మరి వీటి రేంజ్ వచ్చేసి 100 కిలోమీటర్స్ రేంజ్, 100 కిలోమీటర్ల రేంజ్. మరి ఎవరి సహకారంతో డెవలప్ చేశారంటే ఇజ్రాయెల్కు చెందిన కంపెనీ సహకారం తీసుకున్నారు. ఇజ్రాయెల్కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ కంపెనీ అందించిన టెక్నికల్ కోఆపరేషన్, ఇజ్రాయెల్కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ కంపెనీ అందించిన సాంకేతిక సహకారంతో వీటిని డెవలప్ చేశారు. మరి వీటి ప్రత్యేకతలు ఏంటివి అంటే ఈ యొక్క డ్రోన్స్ ఏవైతే ఉంటాయో ఆత్మాహుతి డ్రోన్లు, వీటిని లాంచ్ చేయవచ్చు, శత్రు దేశాలకు చెందిన టార్గెట్స్ని నాశనం చేయవచ్చు. రేంజ్ వచ్చేసి 100 కిలోమీటర్లు. అయితే వీటిని వన్స్ లాంచ్ చేసిన తర్వాత మనకి అవసరం లేదు, ఆ టార్గెట్ని నాశనం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే మళ్ళీ మనం దీన్ని వెనక్కి తీసుకోవచ్చు. అంటే వన్స్ ఈవెన్ లాంచ్ చేసిన తర్వాత కూడా వీ కెన్ టేక్ ఇట్ బ్యాక్ ఈవెన్ వన్స్ వీ లాంచ్ ఇట్. ఇఫ్ వీ ఫీల్ ఇట్ డజంట్ నెససరీ వీ కెన్ టేక్ ఇట్ బ్యాక్. అంటే లాంచ్ చేసిన తర్వాత కూడా మనం దీన్ని మధ్యలోనే వెనక్కి తీసుకోవచ్చు, అది దాని కెపాసిటీ. సో రేంజ్ గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఆస్పిరెంట్స్కి మళ్ళీ చెప్పేది అదే అండి, ఎవరైతే మన కరెంట్ అఫైర్స్ వింటూ ఉంటారో నిబే లిమిటెడ్ కంపెనీ అంటేనే ఇమ్మీడియట్గా ఒకటి గుర్తొస్తుంది. ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, సూర్యాస్త్ర 1 రాకెట్ సిస్టమ్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది పూణేకి చెందిన నిబే లిమిటెడ్ కంపెనీ. సూర్యాస్త్ర 1 రాకెట్ సిస్టమ్ ఏంటండి, భారతదేశపు మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ లాంగ్ రేంజ్ మల్టీ క్యాలిబర్ రాకెట్ లాంచ్ సిస్టమ్ సూర్యాస్త్ర. ఇండియాస్ ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా లాంగ్ రేంజ్ మల్టీ క్యాలిబర్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్ సూర్యాస్త్ర దట్ వాజ్ డెవలప్డ్ బై నిబే లిమిటెడ్. ఎవరి సహకారంతో డెవలప్ చేశారు దాన్ని, సేమ్ ఇజ్రాయెల్కి చెందిన ఎల్బిట్ సిస్టమ్స్. సో ఇట్లా ఒకసారి లింకప్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వన్, ఇండియన్ ఆర్మీ Q-Force అనే ఒక యాప్ని లాంచ్ చేసింది. ఇండియన్ ఆర్మీ లాంచెస్ Q-Force యాప్. మరి ఇండియన్ ఆర్మీ Q-Force అనే ఒక అప్లికేషన్ని లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆర్మీకి సంబంధించిన లాజిస్టిక్స్ మౌలిక వసతులను, ఆర్మీకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ సప్లై చైన్స్ను బలోపేతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఇండియన్ ఆర్మీకి చెందిన లాజిస్టిక్స్ నెట్వర్క్ని, సప్లై చైన్ని స్ట్రెంగ్తెన్ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. మరి జనరల్గా ఇండియన్ ఆర్మీకి సంబంధించి వివిధ రకాల టెర్రైన్స్లో ఆర్మీ పర్సన్స్ పనిచేస్తూ ఉంటారు. కొండ ప్రాంతాలలో, మంచు ప్రాంతాలలో డిఫరెంట్ హిల్లీ టెరైన్ ఉంటుంది. హిల్లీ టెరైన్ అంటే భూభాగము, హిల్లీ టెరైన్ అంటే కొండ ప్రాంతాలు, డిఫికల్ట్ టెరైన్ అంటే
చాలా క్లిష్టమైన భూభాగాలు. మరి ఆ ఇండియన్ ఆర్మీకి అవసరమైన లాజిస్టిక్స్, మౌలిక వసతులు, అవసరమైన ఎక్విప్మెంటు, అవసరమైన ఔషధాలని మోసుకొని పోవాలి అంటే ట్రాన్స్పోర్ట్ సరిగా ఉండాలి. మరి ఆ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వివిధ శాఖల మధ్య అవసరమైన సమన్వయాన్ని సాధించడానికి Q-Force యాప్ని లాంచ్ చేశారు. ఆ యొక్క సప్లై చైన్ నెట్వర్క్ని స్ట్రెంగ్థెన్ చేయడానికి, అవసరమైన కోఆర్డినేషన్ అచీవ్ చేయడానికి ఈ యాప్ని లాంచ్ చేశారు. మరి ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరు ఉన్నారండి? జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు. జనరల్ ఉపేంద్ర ద్వివేది. మరి ఇండియన్ ఆర్మీ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? ఎవ్రీ ఇయర్ ఇండియన్ ఆర్మీ డేని 15th జనవరి సెలబ్రేట్ చేసుకుంటారు. మనం డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు. భారతదేశం ఆర్మీ యొక్క వ్యవస్థాపక దినోత్సవం, రైజింగ్ డే అంటారు దీన్ని, 15th జనవరి. ఎందుకు 15th జనవరి? 1949 జనవరి 15న ఇండియన్ ఆర్మీకి మొట్టమొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్గా KM కరియప్ప గారు బాధ్యతలు స్వీకరించారు. 1949 జనవరి 15న ఇండియన్ ఆర్మీకి మొట్టమొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్గా KM కరియప్ప గారు బాధ్యతలు స్వీకరించారు. ఆన్ జనవరి 15th, 1949, the first Indian commander in chief of the army got first Indian commander chief of the army took the position. That person KM కరియప్ప. అందుకు ఆ రోజున ఇండియన్ ఆర్మీ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ వన్, అవార్డుకి సంబంధించి గొడ్డార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు 2026. గొడ్డార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు 2026 ఈ అవార్డు చంద్రయాన్ 3కి లభించిందండి. మరి ఈ అవార్డుని ఎవరిస్తారు అంటే అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్. అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఇచ్చారు అంటే అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన అసెండ్ 2026 కాన్ఫరెన్స్లో ఇవ్వడం జరిగింది. మరి ఇస్రోకు చెందిన చంద్రయాన్ 3 లూనార్ మిషన్కి, ఈ చంద్ర మిషన్కి ఎందుకు లభించింది అంటే 2023 ఆగస్ట్ 23న చంద్రయాన్ 3 ఒక రికార్డు సృష్టించింది. చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన కాలు మోపిన మొట్టమొదటి స్పేస్ మిషన్ చంద్రయాన్ 3. చంద్రుని దక్షిణ ధ్రువం పైన కాలు మోపిన మొట్టమొదటి స్పేస్ మిషన్ అంటే చంద్రయాన్ 3. వరల్డ్స్ ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ మిషన్ టు ల్యాండ్ ఆన్ ద సౌత్ పోల్ ఆఫ్ ద మూన్. వరల్డ్స్ ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ మిషన్ టు సాఫ్ట్ ల్యాండ్ ఆన్ ద మూన్స్ సౌత్ పోల్, దట్ ఈస్ చంద్రయాన్ 3. ఎప్పుడు అంటే ఆగస్ట్ 23rd, 2023. అందుకు గాను ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. మనము చంద్రుడిపైకి మనుషులు ఎప్పటికల్లా పంపాలనుకుంటున్నామండి? 2040 కల్లా మనము మూన్ పైకి హ్యూమన్స్ని సెండ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాం. మరి చంద్రయాన్ 5 ఏంటిదండి? చంద్రయాన్ 5కి ఒక పేరు ఉంది, లూపెక్స్, లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్, లూపెక్స్. దీన్ని ఇంకా ఎప్పుడు లాంచ్ చేస్తారో చెప్పలేదు. మరి లూపెక్స్ ఏ దేశాలు పాలు పంచుకుంటున్నాయి ఇందులో? ఇస్రో, ఇండియాకు చెందిన ఇస్రో, జపాన్కు చెందిన జాక్సా. దీన్నే లూపెక్స్ మిషన్ అంటారు. ఇండియా, జపాన్ సంయుక్తంగా చంద్రయాన్ 5ని లాంచ్ చేయబోతూ ఉన్నాయి భవిష్యత్తులో. దాని పేరే లూపెక్స్. మరి చంద్రయాన్ 4ని ఎప్పుడు లాంచ్ చేయబోతున్నారు? 2027 అని చెప్పేసి అన్నారండి చంద్రయాన్ 4ని. సో ఇట్లా మనకి ఒక్కసారి ఐడియా ఉండాలి. మరి చంద్రయాన్ 1 ఎప్పుడు లాంచ్ చేశారు? 2008. ఇవన్నీ కూడా మీరు స్పేస్ టెక్నాలజీ వెళ్ళిపోతాయండి. 2025 UN మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకున్న ఇండియన్ ఆర్మీకి చెందిన మహిళా ఆఫీసర్ మేజర్ అభిలాషా బరాక్. 2025 యునైటెడ్ నేషన్స్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని గెలుచుకున్న ఇండియన్ ఆర్మీకి చెందిన ఉమెన్ ఆఫీసర్ మేజర్ అభిలాషా బరాక్. మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది, ఇది ఒక యునైటెడ్ నేషన్స్ ఇచ్చే ఒక అవార్డు అండి, UN మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు. ఎందుకు ఇస్తారు? పేర్లోనే ఉంది, జెండర్ అడ్వకేట్ అంటే ఈ యొక్క లింగ సమానత్వం కోసం కృషి చేసినందుకు కానీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈమె ఎవరు అసలు? ఈమె ఒక ఇండియన్ పీస్ కీపర్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక శాంతి పరిరక్షకురాలు. యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్లో భాగంగా వివిధ దేశాలలో ఆర్మీ పర్సన్స్ని నియమిస్తూ ఉంటారు అక్కడ శాంతిని ఏర్పాటు చేయడానికి. UN పీస్ కీపర్స్ అంటారు వాళ్ళని. మరి ఈమె లెబనాన్లో UN పీస్ కీపింగ్ మిషన్లో పనిచేస్తూ ఉంది, ఇండియన్ ఆర్మీకి చెందిన ఆమె. అలానే లెబనాన్లోని UN ఇంటరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక శాంతి భద్రతా దళం UN ఇంటరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్లో వర్క్ చేస్తూ ఉంది. మరి అక్కడ ఏం చేసిందంటే ఆమె
ఆ పీస్ కీపర్స్ ఎవరైతే ఉంటారో, ఆ శాంతి పరిరక్షక సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో లింగ సమానత్వం పట్ల అవగాహన తీసుకొని వచ్చింది. ఆ యొక్క పీస్ కీపర్స్కి జెండర్ సెన్సిటైజేషన్ ట్రైనింగ్ ఇచ్చింది, అందుకు ఈ అవార్డు లభించింది. మరి ఈమెకి ఒక ప్రాముఖ్యత కూడా ఉందండి. ఆ ప్రాముఖ్యత ఏంటి అంటే యుద్ధ హెలికాప్టర్ పైలట్గా వ్యవహరించిన మొట్టమొదటి భారతీయ మహిళా ఆర్మీ ఆఫీసర్. యుద్ధ హెలికాప్టర్కు పైలట్గా వ్యవహరించిన మొదటి ఇండియన్ ఆర్మీ మహిళ. యుద్ధ హెలికాప్టర్కి పైలట్గా వ్యవహరించిన మొదటి ఇండియన్ ఆర్మీ మహిళా ఆఫీసర్. ఫస్ట్ ఉమెన్ కంబాట్ హెలికాప్టర్ పైలట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ ఈమె. మరి ఈ ఘనత ఈమె ఎప్పుడు సాధించిందంటే 2022లోనే ఈమె ఒక యుద్ధ హెలికాప్టర్కి పైలట్గా వ్యవహరించిన తొలి ఇండియన్ ఆర్మీ మహిళగా రికార్డు సృష్టించింది. మరి ఈ అవార్డుని ఎప్పుడు ఇస్తారంటే ఈమెకి May 29th ఇస్తారండి, అంటే ఇంకో 5 డేస్లో. మరి ఎప్పుడు ఇస్తారు అంటే May 29th ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యుఎన్ పీస్ కీపర్స్ని సెలబ్రేట్ చేసుకుంటాం మనం. ఎవ్రీ ఇయర్ May 29న ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక అంతర్జాతీయ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం, అప్పుడు ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. మనం ఎలాగో ఆ రోజు మళ్ళీ ఆ డే గురించి మనం డిస్కస్ చేసుకుంటామండి ఇంకో 5 డేస్లో. మరి ఇక్కడ గతంలో యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ఎవరైనా ఇండియన్స్ గెలుచుకున్నారా అంటే ఈమె కంటే ముందు మేజర్ సుమన్ గవానీ మరియు మేజర్ రాధికా సేన్ ఈ అవార్డుని గెలుచుకున్నారు. మరి ఇక్కడ మనం ఇందాక ఏమని చెప్పుకున్నాం, మేజర్ అభిలాష బరాక్ యుద్ధ హెలికాప్టర్కు పైలట్గా వ్యవహరించిన ఇండియన్ ఆర్మీకి చెందిన మొదటి మహిళా ఆఫీసర్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఇక్కడ మనం February 2026లో మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. రుద్ర ఆర్మ్డ్ హెలికాప్టర్కు పైలట్గా వ్యవహరించిన మొట్టమొదటి మహిళ క్యాప్టెన్ హన్జా శర్మ అని చెప్పేసి. రుద్ర ఆర్మ్డ్ హెలికాప్టర్కి పైలట్గా వ్యవహరించిన మొట్టమొదటి మహిళా పైలట్ క్యాప్టెన్ హన్జా శర్మ. మరి ఏంటిది? అది నార్మల్ కంబాట్ హెలికాప్టర్, నార్మల్ యుద్ధ హెలికాప్టరు. ఇది రుద్ర ఆర్మ్డ్ హెలికాప్టర్. అంటే రుద్ర ఆర్మ్డ్ హెలికాప్టర్ అంటే ఈ రుద్ర హెలికాప్టర్లో వెపన్స్, ఆయుధాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ రుద్ర ఆర్మ్డ్ హెలికాప్టర్కి ఫస్ట్ ఉమెన్ పైలట్ అంటే మాత్రం క్యాప్టెన్ హన్జా శర్మ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది అందుకే మనకి క్లారిటీ కావాలి కదండి. రేపు పొద్దున్న ఎగ్జామ్లో ఇది ఇచ్చేసి రుద్ర ఆర్మ్డ్ హెలికాప్టర్కి ఫస్ట్ ఉమెన్ పైలట్ ఎవరు అని చెప్పేసి ఈమె ఆప్షను, ఈమె పేరు ఇచ్చారనుకోండి, ఇది పెడితే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. కంబాట్ హెలికాప్టర్కి ఫస్ట్ ఉమెన్ పైలట్ అభిలాష బరాక్ అన్నారు కదా, మరి హన్జా శర్మ అంటే ఎలా అవుతుంది అనుకుంటారు. సో అందుకే ఇవి యాక్చువల్లీ లాస్ట్ 4 monthsలలో మనం డిస్కస్ చేసుకున్నామండి ఇవన్నీ. నెక్స్ట్ వన్, బిఎస్ఎఫ్కు చెందిన మొదటి పూర్తి స్థాయి మహిళా బృంద మౌంట్ ఎవరెస్ట్ యాత్ర. మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు చెందిన మొదటి మహిళా బృందము. మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు చెందిన మొట్టమొదటి పూర్తి స్థాయి మహిళా బృందం. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు చెందిన ఫస్ట్ ఆల్ ఉమెన్ టీము మౌంట్ ఎవరెస్ట్ని క్లైంబ్ చేసిందండి. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో మొట్టమొదటిసారిగా అందరి మహిళలతో కూడిన ఒక బృందము మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం, వరల్డ్స్ టాలెస్ట్ పీక్ మౌంట్ ఎవరెస్ట్ నేపాల్లో ఉంది. నేపాల్లో దీన్ని సాగరమాతగా పిలుస్తారు. మరి ఈ బిఎస్ఎఫ్ ఆల్ ఉమెన్ టీంలో 4 కానిస్టేబుల్స్ పాల్గొన్నారు, 4 ఉమెన్ కానిస్టేబుల్స్. వాళ్ళు లడఖ్కు చెందిన కౌసర్ ఫాతిమా, వెస్ట్ బెంగాల్కు చెందిన కానిస్టేబుల్ మున్మున్ ఘోష్, ఉత్తరాఖండ్కు చెందిన మహిళా కానిస్టేబుల్ రబికా సింగ్, కార్గిల్కు చెందిన మహిళా కానిస్టేబుల్ సెరింగ్ చొరోల్. 8848.86 మీటర్ల ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కడం జరిగింది. ఇక బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థాపక దినోత్సవం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు? ఎవ్రీ ఇయర్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫౌండేషన్ డే ఆర్ రైజింగ్ డే ఎవ్రీ ఇయర్ December 1st సెలబ్రేట్ చేసుకుంటారు. December 1st, 1965 బిఎస్ఎఫ్ ఏర్పాటైంది. బిఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన ఐటీబీపీ మొదటి పూర్తిస్థాయి మహిళా బృందం. మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన ఐటీబీపీ మొదటి పూర్తిస్థాయి మహిళా బృందం. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఫస్ట్ ఆల్ ఉమెన్ ఎక్స్పెడిషన్ టీమ్ సక్సెస్ఫుల్లీ క్లైంబ్డ్ మౌంట్ ఎవరెస్ట్. మరి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ ఏం చేస్తుంది? ఇండో టిబెట్ బార్డర్ సరిహద్దులో
వీళ్ళు సర్వేలెన్స్ గస్తీ కాస్తా ఉంటారు. మరి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్కి చెందిన ఫస్ట్ ఆల్ ఉమెన్ టీంలో 14 ఉమెన్ పాల్గొన్నారు, 14 మంది మహిళలు. ఇందులో 11 మంది మహిళా పర్వతారోహకులు, 11 మెంబర్స్ ఉమెన్ మౌంటైనీర్స్ 11 మహిళా పర్వతారోహకులు, మరో 3 మహిళా టెక్నీషియన్స్, మహిళా సాంకేతిక నిపుణులు మరో 3. మరి ఐటీబీపీ ఎప్పుడు ఏర్పాటైంది అంటే ఐటీబీపీ 1962 24th అక్టోబర్న ఏర్పాటైంది. 1962 24th అక్టోబర్. దీని హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద ఉంటుంది. మరి ఐటీబీపీకి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు? శత్రుజిత్ సింగ్ కపూర్ ఐపీఎస్ ఆఫీసర్. అదే బీఎస్ఎఫ్కి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే 2026 ఇయర్ని ఇండో ఫ్రాన్స్ ఏ సంవత్సరంగా ప్రకటించాయి? ఇండియా ఫ్రాన్స్ డిక్లేర్డ్ 2026 యాజ్ ఇయర్ ఆఫ్ వాట్? మనం డిస్కస్ చేసుకుని ట్రై చేయండి. కానీ నిన్నటి క్వశ్చన్కి సమాధానం థర్డ్ ఇండియా నార్డిక్ సమ్మిట్ 2026 ఎక్కడ జరిగిందంటే ఓస్లో, నార్వే. మరి నార్డిక్ కంట్రీస్ అంటే నార్వే, డెన్మార్క్, స్వీడను, ఫిన్లాండ్, ఐస్లాండ్. నార్వే, డెన్మార్క్, స్వీడను, ఫిన్లాండ్, ఐస్లాండ్. గ్రీన్లాండ్ కూడా నార్డిక్ ప్రాంత పరిధిలోకి వస్తుందండి. గ్రీన్లాండ్ కూడా నార్డిక్ రీజియన్లోకి వస్తుంది. గ్రీన్లాండ్కు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఇది డెన్మార్క్కి చెందిన ఐలాండ్. వరల్డ్స్ లార్జెస్ట్ ఐలాండ్. ప్రపంచంలోనే అతిపెద్ద ఐలాండ్ ఏది అంటే గ్రీన్లాండ్. దీనిపైనే కదా అమెరికా కన్నేసింది డొనాల్డ్ ట్రంప్. ఇక ఒక డ్యామ్ న్యూస్లో ఉందండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక డ్యామ్ని విజిట్ చేశారు, డ్యామ్ని సందర్శించారు. ఆ డ్యామ్ పేరు రాసుకోండి ఒకసారి. అఫ్సులిట్జిక్ డ్యామ్. చదవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. అఫ్సులిట్జిక్ డ్యామ్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నెదర్లాండ్స్లో అఫ్సులిట్జిక్ అనే ఒక డ్యామ్ని విజిట్ చేశారు. ఇట్జిక్ యాక్చువల్లీ నెదర్లాండ్స్ భాషలో, రైట్? నెదర్లాండ్స్ అఫ్సులిట్జిక్. సో చెప్పలేము, అడిగినా అడగొచ్చు ఈ డ్యామ్ ఎక్కడ ఉంది అంటే నెదర్లాండ్స్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. సైప్రస్ దేశ అధ్యక్షుడి భారతదేశ పర్యటన. 4వ భారత్ ఆఫ్రికా శిఖరాగ్ర సమావేశం వాయిదా. జీవన్ యాప్ మరియు శతాయ్ డాష్బోర్డ్. తెలంగాణలో ప్రారంభమైన సరస్వతి అంత్య పుష్కరాలు. హైదరాబాద్లో టెస్లా షోరూమ్. 2.87 lakh crore డివిడెండ్ను కేంద్రానికి బదిలీ చేసిన ఆర్బీఐ. భారతదేశం మొట్టమొదటి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ వెదర్ డెరివేటివ్ రెయిన్ ముంబై. అరుదైన జన్యుపరమైన రుగ్మతల కోసం ఉమ్మిడి కార్యక్రమం. వాయు అస్త్ర 1. క్యూఫోర్స్ యాప్ను లాంచ్ చేసిన ఇండియన్ ఆర్మీ. గొడ్డర్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు 2026 చంద్రయాన్ 3కి లభించింది. యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2025. మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి చెందిన మొట్టమొదటి పూర్తి మహిళా బృందం. మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ మొదటి పూర్తి స్థాయి మహిళా బృందం. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ.